హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న యాంప్లిఫైయర్ వచ్చేసి మనకి డీజే పవర్ యాంప్లిఫైయర్. దీని కంపెనీ మోడల్ నెంబర్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఆడియో స్టాండర్డ్ కంపెనీకి సంబంధించిన MT1201. ఓకేనా, మనకి రిపేర్ పర్పస్ అయితే రావడం జరిగింది. మనం కంప్లీట్గా రిపేర్ చేసి రెడీ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ యాంప్లిఫైయర్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, సో నేను ఒకసారి మీకు ఆన్ చేసేసి చూపిస్తాను మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అనేది. నేను స్విచ్ అనేది ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి పైన ప్రొడక్ట్లో అయితే ఎల్ఈడీలు అనేది గ్లో అవుతున్నాయి. అవి రిలీజ్ అయిన తర్వాత మనకి పవర్ ఎల్ఈడీలు అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి సిగ్నల్ అనేది పెట్టేసి మీకు ఇన్పుట్ అనేది చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఛానల్ ఏకి XLR ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ నేను జాక్ అనేది ఈ విధంగా టచ్ చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ ఫింగర్తో. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వాల్యూమ్ అనేది పెట్టేసి ఈ విధంగా ఇక్కడ టచ్ చేస్తున్నాను చూడండి. మనకి సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఒకసారి అదేవిధంగా బీ కూడా చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇన్పుట్ అనేది బీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సేమ్ XLR ఇన్పుట్ అనేది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను మళ్ళీ అదేవిధంగా జాక్ అనేది టచ్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను ఇక్కడ జాక్ అనేది టచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వాల్యూమ్ అనేది పెట్టేసి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి పర్ఫెక్ట్గా సిగ్నల్ అనేది వస్తుంది. ఓకేనా, సో యాంప్లిఫైయర్ అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ టు యూజ్ అయితే అయిపోవడం జరిగింది. ఓకేనా, సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.